చాగంటి గారు చాలాసార్లు చెప్పారు, శాస్త్రంలో చెప్పింది ఏంటి, శృణ్వంతప. అసలు ఇప్పుడు సమాజంలో చాలా మంది పక్కదారి పెట్టిపోవడానికి కారణం ఏంటి? చెవులు వాడకపోవడం కదా సార్. ఇప్పుడు గొర్రెలుగా ఎవరు మతం మారుతారు సార్? చెవులు వాడినోళ్ళు, మెదడు వాడినోళ్ళే కదా సార్. నీ పూర్వీకులు ఎదవలని డిక్లేర్ చేయడమే కదా సార్ నువ్వు మతం మారడం అంటే. మీరు చెప్తారా మీ తాత ఎదవని? అవును, నేను చెప్పను. నువ్వు చెప్తావా? ఇఫ్ యు ఆర్ ఏ గొర్రె యూ విల్ టెల్. మీరు మంచిగా చెప్పచ్చు కదా, ఎందుకంత కోపం చేసుకున్నారు, గొర్రె అంటున్నారు. నేను అంటలేదు సార్, వాళ్ళ పుస్తకంలో ఉంది, నేను చెప్పాను. అయితే సార్ ఇప్పుడు మీరు ఇంత చక్కగా ఏంటి హిందుత్వం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రముఖులు ఎవరైనా మిమ్మల్ని అంటే కలుసుకున్నప్పుడు నువ్వు బాగా చెప్తున్నావయ్యా, చాలా ధైర్యంగా చెప్తున్నావు, మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు అన్నారు ఎవరైనా ప్రముఖులు ఎవరైనా? బోల్డ్ మంది. అదే ఒకసారి ఎవరెవరండి? మొన్న మీరు ఆ వీడియో చూడొచ్చు, కాశీలో సామవేదం వారు, చాగంటి గారు, పుష్పగిరి పీఠాధిపతి గారు, వద్దిపత్తి వారు, అలా ఇంకెవరైనా పెద్దవాళ్ళు, ఇంకెవరైనా సినిమా యాక్టర్లు కానీ రాజకీయ నాయకులు? అంటే నేను ఎవరిని కలవనుగా, నన్నే కలవాలి ఎవరన్నా. అదే నేను ఎక్కడికి వెళ్ళను సార్. అది అకేషన్ వస్తే ఎక్కడికైనా వెళ్తే ఆ సభలో ఎవరైనా ఉంటే కలుస్తారు, ఏముంది. మనం ఎక్కడికో నందిగామ వెళ్ళాను, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎమ్మెల్యే అంట, వచ్చారు, మొక్కారు, నేను రామాయణం బుక్ ఇచ్చాను, చదివి నాకు చెప్పండి సార్ అని చెప్పాను. పవన్ కళ్యాణ్ గురించి మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నాయి. ఆయన అంటే ఇప్పుడు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది సార్? మనం ఏం కోరుకుంటామంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని కాకుండా మీరు ఒక మంచి అనాలిసిస్ ఇస్తాను, మీరు అర్థం చేసుకోండి. మొన్నటిదాకా తెలంగాణలో గవర్నమెంట్ ఉంది, అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేశారు. అన్నదమ్ములు అంటే ఎవరు? పోనీ బామర్దులు అంటే అర్థమవుతుందా? పోనీ రాజాసింగ్ భాషలో బామర్దులా? ఉత్త బామర్దులు. రాజాసింగ్ బామర్ది అంటాడు వాళ్ళ ఇద్దరిని. ఇద్దరు అన్నదమ్ములు అంటే ఎవరున్నారు సార్ ఇక్కడ సిటీలో? ఓవైసీ బ్రదర్స్. ఓకే అండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు వీళ్ళిద్దరూ మొన్నటిదాకా ఎవరు కొమ్ము కాశారు? కేసీఆర్ కండి. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? అదే వాళ్ళ ఎంఐఎం అక్బరుద్దీన్ అండి. అదే మొన్నటిదాకా కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్. అతను చెప్పాడు, ఆ అక్బరుద్దీన్ ఏం చెప్పాడంటే, ఎవడైనా రాని మా మోచేతి కింద నీళ్ళు తాగాలి అని చెప్పాడు. వాళ్ళకు ఉండేవి 7. అతనే సభలో చెప్పాడు తెలంగాణ అసెంబ్లీలో, మేము ఇక్కడ 50 లక్షల మంది ఉన్నాం, మా కేసీఆర్ 2200 కోట్లు ఇచ్చాడు అని చెప్పాడు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ఏ చవటైతే మనకేంటి సార్? చర్చి నుంచి రూపాయి తేలేరు, ఎవడైతే ఏంటి సార్? కాబట్టి మనకి ఎవడొచ్చినా మన గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళని వాడు కావాలి. గుళ్ళో డబ్బులు పట్టుకెళ్ళకూడదు, అవి ధర్మానికి దైవ కార్యాలకి వినియోగించాలి. తిరుపతిలో ఫ్లైఓవర్ కట్టారు, మన డబ్బులే, గుళ్ళో డబ్బులు. మసీద్ నుంచి రూపాయి తేలేరు, ముల్లాలకు జీతాలు ఇస్తారు. చర్చి నుంచి రూపాయి తేలేరు, పాస్టర్లకు జీతాలు ఇస్తారు. ఎక్కడివి? మన గుళ్ళో డబ్బులు. వక్ఫ్ భూమి అని ఉంటుంది, అది ఒక అంగుళం వీడు తీసుకోడు, కానీ గుళ్ళో భూములు మాత్రం ఎత్తుకుపోతారు. కాబట్టి ఇలాంటి దొంగలు ఎవరూ రాకూడదు. అదేందా? పవన్ కళ్యాణ్ ఎదిగి మంచి పనులు చేస్తే మంచిదే, మాకు ఎవరైతే ఏమిటి సార్, మనకి ధర్మం ముఖ్యం. నువ్వేమో గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఘాటు కట్టి గొర్రె మతాన్ని పెంచుతాను అంటే పనికి మాలింది. నేను చెప్తున్నాను, ఛాలెంజ్కి రెడీ. నీతి లేనివాడు గొర్రె అవుతాడు, ఛాలెంజ్ రెడీ. నేనేమన్నానంటే ఈ పవన్ కళ్యాణ్ అంటే అతను స్పీచెస్ కానీ అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా ఏమైనా సజెషన్లు ఇస్తారా? ఒకవేళ మీ దగ్గరికి వచ్చారనుకోండి, గురుగారు ఏమైనా సజెషన్లు ఇస్తారా అంటే ఏంటి, ఏమి ఇస్తారని? చాలా ఇవ్వాలి. ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఏమిటంటే, పలానా వాళ్ళు ఓటు వేయాలి అని వాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నం చేయకూడదు. మనకి రాష్ట్ర అభివృద్ధి మాత్రమే కావాలి. ఉచితానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉండాలి. ఉచితంగా ఏమివ్వచ్చు? విద్య ఇవ్వచ్చు, వైద్యం ఇవ్వచ్చు. ఈ 10 ఏళ్ళు పరిపాలించారు కదండి ఇక్కడ ఒక ఆయన. అవును, కేసీఆర్. ఇప్పుడు ఎక్కడున్నారు ఆయన? ఆయన సొంత ఇంట్లో గెలిపాడండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నాడు. కరెక్ట్. ఏ హాస్పిటల్ ఇది? యశోద హాస్పిటల్ అండి. అంటే 10 ఏళ్లలో వైద్య రంగం అడుక్కుతుందని కదండి అర్థం. ఒక సీఎం 10 ఏళ్ళు పరిపాలన చేసి గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరాలిగా? లేదండి,
అప్పుడు యశోద హాస్పిటల్ స్పెషల్ అది మీకు అర్థం కావట్లే. అంటే అంత డెవలప్ చేయలేదు మరి. ఇప్పుడు మీరు ఎలా ఇది ఓ జోక్ చెప్తే మీకు బాగా అర్థం అవుద్ది. ఒరేయ్ పక్క హోటల్కి వెళ్ళి మంచి టిఫిన్ పట్టుకురా అన్నాడు అనుకోండి హోటల్ ఓనర్. ఆడు హోటల్ ఓనర్ అయి ఉండి ఇంకా మీకు బాగా చెప్తాను, సినిమా పేర్లు అవి నాకు తెలియదు కానీ సముద్రకని అని డైరెక్టర్ ఉన్నారండి, యాక్టర్ కూడా. యాక్టర్ కదా, ఏదో సినిమా వాళ్ళ అమ్మాయి బండిలో ముందు పెట్టుకుని వెళ్తున్నారు, ఏదో డబ్బింగ్ మూవీ, చిన్న మొక్క చూసా. నాన్న ఆయన మా ప్రిన్సిపల్ అని చెప్పుద్ది ఈ పిల్ల. ఈయన వెళ్ళి ఏం చేస్తున్నారు ఇక్కడ, మా అబ్బాయి సీటు కోసం. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి మీ అబ్బాయికి సీటు కోసం ప్రైవేట్ స్కూల్ దగ్గర నిలబడతారా, సిగ్గు లేదు అంటే ఆడు తల మార్చుకుంటాడు. సేమ్ అప్లికబుల్ ఇక్కడ కూడా కదా. ఓకే ఓకే అర్థమైంది, ఇప్పుడు అర్థమైందండి. అంటే మీరు స్కూలింగ్ కదా, అందుకని మీ భాషలో చెప్పాను. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేస్తుంటే ఈయన అక్కడికి వెళ్ళుదురు కదండి. అంటే మీ ఐడియా ప్రకారం విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అంటే ఓట్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి మిగతా కూడా ఫ్రీగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు సార్, ఇప్పుడు నువ్వు ఎవరిని తయారు చేస్తున్నావు అంటే కొద్దిగా లేజీ ఫెలోస్ని, అంటే ఉచితాలు ఇస్తే అంటే వాళ్ళు అదేదో దేశం ఉందండి సార్, టీ కొనాలంటే 10 లక్షలు, బండ కొనాలంటే 20 లక్షలు. ఏంటి నైజీరియా అటువంటి ఆఫ్రికన్ కంట్రీ ఒకటి ఉందండి, కరెక్టే. పెద్ద గోన్స్ అని చేసుకెళ్ళాలి, నేను ఒక టీ తాగాలంటే. కరెక్టే అండి, నేను చూశాను. పెద్ద ట్రాలీ లాగా డబ్బు వేసుకెళ్తుంటారు. ఆ వాల్యూ పడిపోయిందండి, అమౌంట్ అది, ఆ డబ్బుల వాల్యూ పడిపోయింది. కాబట్టి కేవలం అధికారమే పరమావధి అనుకుంటే నాశనం అయిపోతారు. తర్వాత వీళ్ళ అన్యాయానికి చాలామంది బలైపోతారు. కాబట్టి ఫ్రీగా ఏమంటే విద్య, వాడు ఎంత చదివితే అంత చదివించాలి. ఫ్రీగా గొర్రెలు ఇవ్వడం ఏమండి, వాడంతా వాడు బతకాలి సార్. అవునండి. నువ్వు ఇచ్చేదేంటి సార్, పాప ఆటో వాళ్ళు ఏడుతున్నారు సార్, ఫ్రీ బస్సు వలన ఆటో వాళ్ళు దే ఆర్ క్రైమ్, దే ఆర్ లామెంటింగ్. అందుకని ధర్మంగా జీవిద్దాం సార్, రాముడు పుట్టిన నేల సార్. పోనీ ఈ ఉచితాలు పాప అతను చెప్పాడు రేవంత్ రెడ్డి, మేమే మా ఇంటికెళ్ళి తెచ్చిస్తామనుకున్నావా అని చెప్పాడు ఆయన. అంటే నీ బ్లడ్డే నువ్వు తాగు, మేము ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తాం. ఇప్పుడు ఎవరికి ఉండాలి బుద్ధి? ప్రజలకు ఉండాలండి, ప్రజలకు ఉండాలి. ప్రజల్లో మార్పు రావాలి. మేము ఉచితాలు మేము తీసుకోం, డబ్బులు తీసుకుని ఓటు వేయం, అలాగా ప్రజల్లో మార్పు వస్తే అది నాయకులు కూడా సార్ ప్రజలు సోల్డ్ నాట్ గోల్డ్. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయండి, తెలుగు మీడియం బదులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాయండి. తెలుగు మీడియం వద్దు, ఫుల్ ఇంగ్లీష్ మీడియం పెడితే బాగుంటుంది, మీరు అమెరికా వెళ్ళొచ్చు, రష్యా వెళ్ళొచ్చు, ఏ దేశం వెళ్ళొచ్చు అని అంటున్నారండి కొన్ని ప్రభుత్వాలు. అది ఏ ప్రభుత్వం అయినా ఫస్ట్ ప్రయారిటీ, మొట్టమొదటి లక్ష్యం, మొట్టమొదటి గౌరవం ఎవరికి ఇవ్వాలి? అమ్మకి ఇవ్వాలి, మాతృభాష. ఇప్పుడు కళ్ళజోడు మీరు వాడుతున్నారా? నేను కూడా వాడుతున్నాను సార్. అంటే బంగారు కళ్ళజోడు ఉందని కలుపికేద్దామా? అమ్మ కళ్ళు ఉంటే కదా మనం స్పెట్స్ పెట్టుకోగలం. పోనీ మీకు ఇంకోలా చెప్తాను, బంగారు పిడి ఉంది, కోసుకుంటారా ముక్కో పేకో? అమ్మో, బంగారు పిడిని కోసుకోరుగా, అది అది ఆ టైప్ అన్నమాట. కళ్ళజోడు పెట్టుకుంటే మంచిదే, కళ్ళు పీకేసే కళ్ళజోడు ఎందుకు సార్? అంటే కళ్ళజోడు కావాల్సినప్పుడు కళ్ళజోడు కావాలి, లేనప్పుడు మన కళ్ళు అంటే మాతృభాష ఉండాలి. ఎక్స్ట్రాగా నేర్చుకోవడానికి కావాలితే చెక్ చేసుకోండి, పరిశీలన చేయండి ప్రపంచాన్ని ఒకసారి. చైనాలో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే, జపాన్లో ఇంగ్లీష్ నేమ్ ప్రమోట్ చేయరే. ఇంగ్లీష్ వాడడం తప్పు కాదు, అసలు ఏ భాష వాడడం తప్పు కాదు. భాషలన్నీ సరస్వతి స్వరూపాలు, నేర్చుకోవచ్చు. అదే ఓ భాష అంటాం తప్పు మనం. ఎవరిని ఇప్పుడు మన పివి నరసింహారావు గారిని ఏమంటాం? బహుభాష కోవిదుడు. 14 భాషలు వచ్చాయనికి, డబ్బుల మీద రూపాయి నోటు మీద ఎన్ని ఉంటాయి ఆయన భాషలు వచ్చాయనికి. భాష రావడం తప్పు కాదే, కానీ అదొకటే అనడం తప్పు. అమ్మకి అన్నం పెట్టరు, పెన్నమ్మకి సారి పెడతాడు వీడు. మీరు కావాలితే గమనించండి, సింహాచల శాస్త్రి గారిని ఆయన కూడా ఇంటర్వ్యూ చేయండి, గుంటూరులో ఉంటారు, చాలా గొప్ప హరికథకులు. మీ సెల్లో కొట్టండి సింహాచల శాస్త్రిని. ఆయన కోట సచ్చిదానంద శాస్త్రి కూడా వారు కలిసాం. అయితే వారు చెప్తారు అ ఆ ఇ ఈ అని నేర్చుకున్నటువంటి వాళ్ళందరూ
అమ్మని నాన్నని ఓల్డేజ్ హోమ్లో వేయలేదు. ఏబిసిడి నేర్చుకున్న వాళ్ళ వల్లనే ఈ ఓల్డేజ్ హోమ్లు పెరిగినాయి వచ్చినాయి. ఐ అంటే అర్థం ఏంటి? ఆ అంటే అమ్మ. ఫస్ట్ మొట్టమొదటి ఎవరని చెప్పావు? ఆ అంటే అమ్మ. అమ్మ. అది ఇంగ్లీష్లో ఏబిసిడి. ఏ అంటే ఏంటి? ఏంటి యాపిల్ అంటాం మనం. అంటే తిండి. ఓకే. నీ తిండి నువ్వు చూసుకోవడం అంటే స్వార్థం కదా సార్. అది అమ్మని చూసుకోవాలి. ఆ మాతృదేవో భవ. అవును. ఆ అమ్మ. రెండోది ఏంటండి? రెండోది ఆవు. అమ్మ తర్వాత అమ్మలా చూసుకోవాల్సింది ఎవరు? ఆవుని చూసుకోవాలి. గోశాల ఎన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆవుని కాపాడితే ఆరోగ్యంగా ఉంటాం. అమ్మని కాపాడితే నువ్వు భూమి మీదకి వచ్చావంటే అమ్మ కదా కారణం కదా. అమ్మ లేకపోతే నువ్వు లేవుగా. కాబట్టి అమ్మని బాగా చూసుకోవాలి, ఆవుని బాగా చూసుకోవాలి. రెండు. మూడోది ఏంటి? ఈ అంటే ఇల్లు. ఇల్లు బాగుంటేనే కదా నువ్వు ఉంటావు ఇంట్లో. అవునా? ఈ వస్తుంది. ఈ ఏంటి? దీర్ఘం. దానికి ఏంటి చెప్పండి. చెప్పండి. నేను చెప్తాను. యాజ్ ఏ ప్రిన్సిపల్ మీరు చెప్పండి. ఈ అంటే మనం ఏదో ఏగా అనుకుంటాం. అంటే ఈ కీటకాలు రాకూడదేమో నేను అనుకుంటున్నానండి. అది ఈ అన్నప్పుడు ఈగ రాదు, ఈశ్వర అని వస్తుంది. ఓ ఈశ్వర. ఎవడో పనికి మాలిన వాడు దాన్ని ఈగ చేశాడు. ఈశ్వర్ అంటే గాడ్. మొత్తం మన తత్వం ఉంది. అమ్మని బాగా చూసుకో, అమ్మలాంటి ఆవుని బాగా చూసుకుని నీ ఆరోగ్యం బాగా చూసుకో, నీ కుటుంబాన్ని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అంతే ఫిలాసఫీ. అంతే. అంతే. మళ్ళీ ఊ కూడా అక్కర్లే. ఈలో మొత్తం జీవిత సారం. అది ఏబిసిడిలో ఏముంది? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అంటే నువ్వు యాపిల్ తినేసి బ్యాట్ కట్టుకుని కుక్కలాగా పిల్ల కొట్టు చచ్చిపో. చాలా బాగుంది. ఇది సింపుల్ కదా సార్. సొసైటీకి ఏం కావాలి? అమ్మని బాగా చూసుకునే కొడుకులు పిల్లలు కావాలి. అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేవాడు మనకి ఎందుకు సార్? అందుకని అమ్మ భాషను గౌరవించకపోతే మాతృభూమి, మాతృభాష, మాతృభూమి, మాతృభాష, మాతృమూర్తి. అమ్మ కావాలి, అమ్మ భాష కావాలి, అమ్మ భూమి కావాలి. రాముడు చెప్పాడు. అన్నయ్య లంక బాగానే ఉంది, మనం ఇప్పుడు ఉండిపోదాం అంటే ఏమన్నాడు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, లంక బంగారమే, నేను కాదని చెప్పను. కానీ మనకి దీనికంటే మన అమ్మ లాంటి మాతృభూమి స్వర్గం కంటే గొప్పవి. లంక కంటే కాదు, స్వర్గం కంటే గొప్పవి. అందుకని బొబ్బులిపిల్లి సినిమా చూశారు కదా, అందులో జననీ జన్మభూమిశ్చ, అది ఎక్కడి నుంచి వచ్చింది? జననీ జన్మభూమిశ్చ. ఈ పదం, ఈ వర్డ్ ఎక్కడిది? రామాయణంలోది. నీకేమో రామాయణం తెలియదు, మీ అమ్మ చెప్పదు, మీ నాన్న చెప్పడు, మీ స్కూల్లో వాళ్ళు చెప్పరు. నీకు తండ్రి పితృవాక్య పరిపాలన, తమ్ముళ్ళు, ఇవన్నీ నీకేం తెలుస్తాయి? ఇంగ్లీష్ మీడియం అయితే కష్టం. అవునా? దీనికి తోడు 4వ తరగతి విద్యార్థులకి గుణదల గురించి పాఠం పెట్టారు. అన్న ఎఫెక్ట్ గుణదలలో ఏముంది సార్? వాళ్ళు ఆక్రమించి ఒక కొండ మీద ఒక ఈ లారీ అంటే మేరీని పెట్టారు. పెళ్ళి అవ్వకుండానే ఎవరికో కడుపయ్యి కన్నది. అందులో ఆదర్శం ఏముంది నాకు అర్థం కాదు. పోనీ గవర్నమెంట్కి ఆదాయం లేదు, ఆదర్శం లేదు, అది పాఠం. డబ్బులు మాత్రం కనకదుర్గం కొండ నుంచి ఎత్తిపోతాడు. కొట్టు తెలుసా? కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రి. 500 టిక్కెట్టు, అమ్మవారి ఆజ్ఞ అనుకోవాలి. మనం కల్లోకి వచ్చి చెప్పింది అమ్మవారు. కొట్టుకెళ్ళిపోవడానికి కొట్టుకి ఐడియా అనమాట. మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి మన అమ్మవారి దర్శనానికి. వీళ్ళు పాఠాలేమో లారీ పక్కన మేరీవన్నీ పెడుతుంటారు.